అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మన పెరటి తోటలో కాసినటువంటి కాకరకాయలు, అలాగే 2 తెల్ల వంకాయలొచ్చాయండి. ఇంతకుముందు చూపించాను కదా చెట్టు ఒకటి పెద్దగా అయింది అని. ఆ చెట్టువి 2 కాయలున్నాయి. ఇంకా ఒక చిన్న కాయ ఉంది. ఇంకొక పెద్ద కాయ ఉంది. అది విత్తనానికి వదిలేసాననమాట. ఫస్ట్ కాయ విత్తనానికి వదిలేస్తే బాగా అవి అంటే ముదిరిపోయి విత్తనానికి సరిపడా ఉంటాయన్నమాట. చూసారు గదండీ ఎంత బాగున్నాయి. లోపల అస్సలు విత్తనాలు ఇంకా లావవుతాయి. కానీ కొంచెం తొందరపడి ముందే తెంపేసాననమాట. అయినా కూడా లావుగా అనిపిస్తున్నాయి కదా! ఇంకా లావవుతాయన్నమాట ఇవి. సో, ఈరోజైతే ఈ వంకాయలతో నేను పప్పు చేయబోతున్నానండి. అది కూడా జోరపప్పు. జోరపప్పు అంటే ఎంతమందికి తెలుసండి? నీళ్ళు నీళ్ళుగా ఉండకుండా అటు మరీ చిక్కగుండా కుండా ఉండేదే జోరపప్పు అనమాట. మీరు నీళ్ళు తక్కువగా వేసుకోండి. నేనైతే కొన్ని ఎక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే పలుచగా ఉండాలని. సో, ముందైతే నేను బాగా కడిగిన పప్పులో వంకాయలు, అలాగే ఆహ్, ఉల్లిపాయలు, ఇంకొంచెం కడిగిన చింతపండు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర. జీలకర్ర ఎందుకంటే సో, కొంచెం ఇండైజెస్ట్ ప్రాబ్లమ్ ఉంటుందండి పప్పుతో. సో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అలా వచ్చినవి రాకుండా ఉండడానికి, కంట్రోల్ చేయడానికి జీలకర్ర చాలా ఉపయోగపడుతుంది. ఇందులో నూనె ఎందుకేస్తున్నా అంటే నీళ్ళు ఎక్కువేసినాం కాబట్టి పైకి పైకి పొంగుతది. అలా పొంగకుండా ఉండాలంటే కొంచెం నూనె వేసుకుంటే పైకి ఎక్కువగా పొంగకుండా సో, కుక్కర్ పప్పు చిట్టకుండా ఉంటుందండి. దానికోసమైనా మనం కొంచెం నూనె కంపల్సరీ వేసుకోవాలనమాట. అది పొయ్యి పైన 3 విజిల్లొచ్చేంత వరకు పెట్టనండి. ఈలోపు మనం తెంపినటువంటి కాకరకాయలను సో, నేనైతే ఏం పీల్ తీయట్లేదు. అలాగే బాగా కడిగేసి వాటిని లోపలుండేటువంటి గుజ్జు తీసేస్తున్నాను. ఆ గుజ్జు కూడా బాగా లేతగా ఉంటే పక్కన పెట్టేస్తున్నానండి. లేదనుకోండి చెట్లకు వేసేస్తే సరిపోతుంది. లోపలంతా విత్తనాలు ముదిరిపోయి ఉంటే మాత్రం పక్కకు పెట్టేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా దాంట్లో కూరడం కోసం కాకరకాయ మసాలా కర్రీ ఈరోజు చేస్తున్నాను. సో, దాంట్లో కొన్ని పప్పులు, అలాగే కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మసాలా వేస్తున్నానండి. అదే ధనియాల పొడి. సో, వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇందాక కోసి పక్కన పెట్టుకున్నాను నేను ఉల్లిపాయలు. అవి కూడా వేసి కొంచెం కడిగిన చింతపండు కూడా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చింతపండు, అలాగే చింతపండు మనం తిన్నప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది కదా! దానికోసమని రాకుండా ఉండడానికి సో, బెల్లం కంపల్సరీ వెయ్యాలి. బెల్లం వేస్తే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇప్పుడు అన్నిటికి మిక్సీ పట్టేసి పెట్టుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు కాకరకాయలు కూరుకోవాలనమాట. సో, దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, మరి నేను దాంట్లో నీళ్ళేమి వేయలేదు. ఎందుకంటే మనం కడిగిన చింతపండుకు కొంచెమన్నా వాటర్ ఉంటుంది. సో, అలాగే ఉల్లిపాయల్లో మనకు తెలిసిందే వాటర్ ఫుల్ ఉంటుంది. సో, జస్ట్ మిక్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో కూరుకోవడం అనమాట. మీకు ఇందులో కావాలంటే కొబ్బరి కూడా పెట్టుకోవచ్చు. సో, కొబ్బరి అంతగా ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఇలా చేస్తే సరిపోతుంది. పుట్నాలు ఇష్టం లేని వాళ్ళు ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు. అదే గుడ్ల విత్తనాలు కూడా వేసుకోవచ్చు. అవన్నిటికంటే ఇలా చేస్తే బాగా ఉంటుందండి. సో, టేస్ట్‌గా ఉంటుంది. సో, మరి మనకు అన్నీ సేమ్ టేస్ట్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా ఉన్నప్పుడు మనం వేరుగా తిన్నాము ఇంకొంచెం టేస్ట్ బాగుంది అనిపిస్తుందనమాట. సో, ఇలా ఇవన్నీ కూరుకొని ఇప్పుడు మనం వీటిని కొంచెం కాకరకాయ కర్రీ చేసేసుకుందాం రండి. సో, ఇందాక చూపించానుగా తెల్ల తెల్లవేంటంటే సో, వాటిలో ఉండేటంటే మధ్యలో మనం తీసేసాం కదా ఇందాక, అవి లేతగా ఉండవి. అంటే విత్తనాలు కాకున్నవి పక్కన పెట్టేసుకున్నాను. మనం ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలో కొంచెం నూనేసి తర్వాత దాంట్లో తాలింపు గింజలు ఆప్షనల్ అండి. సో, వేసినా కనపడవు. నేను ఎందుకో వేశాను. సో, అయినా ఏం పర్లేదు. ఏం కావనమాట మంచిదే కదా! సో, తర్వాత ఏం లేదండి జీలకర్ర, ఆవాలు, తర్వాత మనం అవి చిటపటలాడిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి కాకరకాయలు వేసి సిమ్‌లోనే పెట్టుకోవాలండి. హెవీగా పెట్టుకుంటే మాడిపోతాయి. సో, సిమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలకు ఒకసారి తీస్తూ ఇలా వాటిని పక్కకు జరుపుతూ ఉండాలనమాట. సో, ఆ 2 నిమిషాల్లోపు మనకి పప్పు ఉడికిపోయిందండి. ఆ పప్పు ఉడికిపోయిన దాంట్లో సో, మనం ఎక్కువగా వాటర్ ఏసాం కాబట్టి ఆ వాటర్ అంతా బయటికి తీసేసుకోవాలి. అంటే గంటెతో మెల్లమెల్లగా ఏం రాకుండా ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని 2 రకాలు కూడా చేసుకోవచ్చు. మనం పక్కకు తీసినటువంటి నీళ్ళను చారు చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇందులో ఉండేటువంటిది పప్పు చేసుకోవచ్చు. అలా తీస్తే బాగుండదనమాట. నాకు టేస్టు అంతగా నచ్చదు. సో, మళ్ళీ ఇవి మగ్గిపోయేలోపు ఇవి మగ్గిపోయాయనమాట. సో, వీటిని అటు ఇటు కొంచెం మెల్లమెల్లగా తిప్పేసేయాలి. ఎందుకంటే ఓ పక్క మగ్గిపోయింది కాబట్టి ఇంకో పక్క మగ్గిపోవాలంటే తిప్పాలి కాబట్టి తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి
సిమ్‌లో పెట్టానండి. హెవీగా పెడితే మాడిపోతాయి. సో, ఇప్పుడు ఈలోపు మనం గంటెతో మెత్తగా అనుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మెత్తగా ఉడికిన పప్పే కాబట్టి ఇంకొంచెం ఉప్పేసి మెత్తగా చుట్టి తిప్పేస్తే అయిపోతుంది. చూడండి, నేను ఇందాక పక్కకు తీసినటువంటిది కూడా ఇందులో వేసేసుకున్నాను. మనం రెండిట్లో తాలింపు వేసుకుంటే ఒకటి పప్పు అవుతుంది, ఒకటి చారు అవుతుందనమాట. అంటే కట్టు చారు అంటారు. సో, మా రాయలసీమలో ఎక్కువగా ఇలా చేస్తారనమాట. పప్పు ఒకవైపు పెడతారు. అంటే లూజ్‌గా ఎక్కువ నీళ్ళేసినప్పుడు ఆ రసంలో ఉంది గదా! అది కట్టు, ఆ కట్టులో తాలింపేసేసి అది చారుగా పెడతారు. ఈ పప్పునేమో పప్పుగా చేసేస్తారనమాట. నేను అప్పుడప్పుడు అలా చేస్తాను. ఇంకొకప్పుడు మాత్రం వద్దులే. ఎలాగో ఈరోజు కాకరకాయ స్టఫింగ్ ఉంది కదా! సో, ఇది బాగుంటుంది. చారులాగా చేసుకొని తింటే. సో, నేనెప్పుడు చారు కాదు. సో, పప్పు కొంచెం పల్చగా చేస్తాను. చారైతే ఇంకొంచెం పల్చగా ఉంటుందనమాట. సో, పల్చగా ఉంటేనే నాకిష్టమండి. ఎంతమంది మీకి ఇష్టమో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మరీ చిక్కగా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో, ఇలా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందనమాట. సో, మనం ఇందాక మిగిలిపోయినటువంటి గుజ్జుంది గదా! మిక్సీ జార్‌లో వాటిలో కొన్ని నీళ్ళు కలుపుకొని మళ్ళీ వీటిలో వేసేసుకొని కొద్దిసేపు మగ్గపెట్టుకుంటే సరిపోతుందండి. సో, మరీ ఎక్కువసేపు మగ్గపెట్టొద్దు. జస్ట్ ఒక నిమిషం మగ్గపెట్టి మళ్ళీ పక్కకు కలుపుతూ ఉండాలి. లేదనుకోండి, మనం పెట్టింది స్టీల్‌ది కాబట్టి నీళ్ళు ఎక్కువగా లేదు, మరి ఆయిల్ హెవీగా లేదు కాబట్టి మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మెల్లమెల్లగా కలుపుకోవాలి. మరి మెల్లమెల్లగా కలుపుకోకపోతే కూడా అవి ఎక్కువగా ఉడికి సో, అవన్నీ ఇరిగిపోయే ప్రమాదం ఉంటుందనమాట. ఈ కాకరకాయ కర్రీని మనం అలాగే తినొచ్చండి. అస్సలు చేదుండదు. పైగా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. సో, తినని వాళ్ళకు కాకరకాయ అని చెప్పకుండా సో, ఒకసారి పెట్టే ప్లేట్‌లో తినమని చెప్పాలనమాట. కొంచెం చిన్న పిల్లలకైతే. పెద్ద పిల్లలైతే చూడగానే గుర్తుపట్టేస్తారు కదా కాకరకాయని. సో, వాళ్ళకి తెలియకుండా అన్నంలో కలిపి పెట్టించినా సరే సూపర్‌గా ఉంటుంది కాకరకాయ. ఒక్కసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందన్న ఉద్దేశంతో అది కాకుండా మన తోటలో పండాయి కాబట్టి ఇంకా టేస్ట్ అనమాట. నేనైతే అస్సలు కెమికల్ వెయ్యను. ఓన్లీ మన పశువుల పెండ, ఇంకా మన కిచెన్ వేస్టేజ్ ఉంటుంది గదా! అది వేసి పండించినవి కాబట్టి అంత టేస్ట్‌గా ఉంటాయి ఏది చేసినా సరే. మన వంకాయ పప్పు అయినా సరే, ఇంకా కాకరకాయ నించుడు వంకాయ కర్రీ. అది నించుడు వంకాయ గాదు, నించుడు కాకరకాయ అంటారనమాట తెలుగులో. మామూలుగా అయితే స్టఫ్డ్ కాకరకాయ కర్రీ అనుకోండి. సో, మీకు రాని వాళ్ళు మామూలుగా అయితే నించుడు కాకరకాయ కర్రీ అంటారు. నించుడు ఉల్లిపాయ కాకరకాయ కర్రీ అని గూడా అంటారనమాట. మీకెలా తోస్తే అలా అనుకోండి. చూడండి, జోరుపప్పు రెడీ అయిపోయింది. సో, జోరుపప్పులోకి ఇది పక్కన స్టఫింగ్ పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా! సూపర్ కాంబినేషన్ అనమాట. సో, మీరు ఎంతమందికి తెలుసండి కాకరకాయ? మన ఛానల్‌లో చాలా రకరకాలుగా చేసి పెట్టాను. కాకరకాయ ఒకేసారి ఒకే రకం తింటే బోరొస్తుందనమాట. అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకోండి. ఒకసారి పులుసు, ఒకసారి ఇలా స్టఫ్‌డు, ఇంకొకసారి చిప్స్ గూడా చేసుకోవచ్చు వీటితో, కుర్కురే లాంటివి. సో, బజ్జీలాగా గూడా సూపర్ ఉంటుంది. అది గూడా చారుకు పక్కన పెట్టుకొని తినొచ్చనమాట. సో, అది ఆయిల్ అనుకుంటే ఇది కొంచెం ఆయిల్‌తో ఇలా కర్రీలాగా చేసుకుంటే చపాతీకి, అలాగే అన్నంకు, జొన్న రొట్టెకు చాలా చాలా బాగుంటుందండి. సో, నేను ఇది లంచ్‌లోకి జేస్తున్నాను. మీరొకటి అన్నం తినుకుంటూ చూపియండి అంటారు గదా! నాకు భలే సిగ్గండి బాబు. అన్నం తినుకుంటూ వీడియో తీయాలంటే లో పైన అంటే లోపల చాలా భయముంటుంది. పైకి మాత్రం అది వచ్చి రాని నవ్వు నవ్వుతాను. మీరేమో బాలేదంటారు. నన్నేం చేయమంటారు? నాకు తినేటప్పుడు అంతగా చూపించడం ఇష్టముండదు. పైగా సిగ్గు, మొహమాటం కూడా. చూడండి ఎంత బాగుందో కాకరకాయ స్టఫ్డ్ కర్రీ. సో, చాలా చాలా బాగుంది. మీరొకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్‌ను షేర్ చేయండి. మెల్లమెల్లగా తీసుకుంటున్నాను. అడగంటే అస్సలు అంటలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి మాడిపోలేదు. మాడిపోతే అస్సలు బావుండదు కదా! సో, మెల్లమెల్లగా కలుపుకున్నాను. ఇది చూడండి. సో, కాకరకాయ కర్రీ ఎంత బావుందో నాకైతే నచ్చింది. తినేటప్పుడు కూడా టేస్టీగా అనిపించిందనమాట. ఇంకా వంకాయ జోరుపప్పు అయితే సూపర్. ఎప్పుడు వంకాయ దేంట్లో ఏసినా బావుంటుందండి. వంకాయ చట్నీ, వంకాయ ఫ్రై, వంకాయ చిప్స్, అలాగే వంకాయతో చాలా రకాలు చేశాను. అవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేసి ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే చేసుకోండి. అన్నీ ఒకసారి చూడండి. నచ్చగానే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం కొట్టండి. అందరు వీడియోలు చూస్తున్నారు గానీ ఒక్క లైకు
అంటే చాలా తక్కువ లైక్‌లు వస్తున్నాయి. ఎంత లైక్ కొడితే మీరిచ్చే లైకే నాకు పెద్ద బూస్టప్ అనమాట. సో, బూస్ట్ తాగినంత బలమొస్తుంది మీరు లైక్ చేస్తే. సో, చూసారు గదండీ! వేడి వేడి అన్నము మధ్యాహ్నము అందరూ కూర్చున్నారు. నాకు కొంచెం భయమే ఇలా తినడము ఇలా తినుకుంటూ వీడియో పెట్టాననమాట. మీరొకటే అడుగుతున్నారు గాబట్టి ఇంక తప్పట్లేదు. ఆహ్, తినుకుంటూ చూపేయొచ్చు గదా అని. సో, నేను మేము తినేవే అంటే మీకోసమని, వీడియో కోసమని నేను సెపరేట్‌గా ఏది చేయనండి. సో, నా కోసమని నేను టేస్ట్‌లు మార్చడం కోసమని చేస్తాను. అదే వీడియోలో అప్‌లోడ్ చేస్తాననమాట. మేము తినకూడనిది ఓన్లీ వీడియోస్ కోసం అయితే అస్సలు చేయను. నేను అలాంటి ప్రయోగాలు అసలే జోలికి పోననమాట. సో, మీకు తప్పకుండా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియో వరకు కలుద్దామండి. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో కోసం. ప్లీజ్ అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి అందరూ కూర్చున్నారు. ఇంకెవ్వరికి పెట్టలేదు. నేనే కొంచెం పెట్టుకొని టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను.